हाय बच्चों, मैं आपका महेंद्र, आपका दोस्त अभी आया हूँ एक नई पाठ के साथ। उपवाचक है 10वीं कक्षा के उपवाचक శాంతికి శాంతియుతమైన దారిలో అని అర్థం. శాంతికి రాహమే అంటే ఏంటి? శాంతియుతమైన దారిలో. రాహమే, రాహ్ అంటే రాస్తా, అంటే दारी, वे, द पीसफुल वे. आज हमारा पाठ में शांति की राह में जो पाठ है, इसमें हम दो महत्वपूर्ण शांत दूतों के बारे में हम जरूर सीखेंगे. एक है श्री नेल्सन मंडेला जी और एक दूसरा मदर तेरेसा. दोनों भी शांति के दूत हैं. शांति के मार्ग में उनका विजय प्राप्त किए थे. और जो दक्षिण अफ्रीका के आज़ादी के आंदोलन, उसमें नेल्सन मंडेला का योगदान महत्वपूर्ण है. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో అహింసా మార్గంలో భారతదేశానికి స్వతంత్ర సంగ్రామం జరిగింది. అలాగే నెల్సన్ మండేలా నాయకత్వంలో దక్షిణాఫ్రికాలో स्वतंत्रता संग्राम జరిగింది. जो हमारे देश में मुख्य रूप से कलकत्ता और कई प्रांतों में उस दिनों में जो लेप्रेसी कुष्ठ रोग होते हैं ना, वो रोग, लेप्रेसी रोग बहुत भयंकर से विस्तार हुआ था. जो इस व्याधिग्रस्त को खुद अपने परिवार भी दूर रखने के लिए कोशिश करते थे. तब उन समय में मदर तेरेसा जी ने उन सभी रोगों को अपना कर अपने मिशनरी से, अपना चैरिटी से उन लोगों को आगे थे. उन सभी मर्जियों को, उन सभी रोगग्रस्त को, जो लेप्रेसी के रोगग्रस्त को, जो परिवार से दूर हुए लोग, जो रोगों को अपना कर, जो माँ पूजनी मदर तेरेसा ने उन सभी को सेवा किए थे, एक माँ के तौर पर, एक माँ के रूप में. इसलिए सभी लोग तेरेसा को माँ कहते हैं, मदर तेरेसा कहते हैं. जो भारतवर्ष होते हैं, तब तक तेरेसा को हम सभी हर क्षण में उनको स्मरण करेंगे, क्योंकि वैसे माँ कहाँ भी हमको दिखाई नहीं देती है. మదర్ తెరెసా ఆవిడ అమ్మ. కలకట్టాలో ఒక ఆసుపత్రిలోని, కుష్ఠవ్యాధుల ఆసుపత్రి, ఒక వ్యాధిగ్రస్తుడు వామిటింగ్ చేసుకుంటుంటే తను 2 చేతులు తీరాక పట్టుకొని పారబోసింది. ఎవరు పారబోస్తారు అలాగా ఒక వామిటింగ్ని? ఒక వామిటింగ్ చేసి చూస్తే సార్ మనకు కూడా వామిటింగ్ వస్తుంది, కానీ పట్టింది, పారబోసింది. ఎందుకో తెలిసిన, అది ఏదైనా ఆసుపత్రిలో పడితే ఆ సూక్ష్మజీవులు ఇతరులకి సోకితే వ్యాధి మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో ఆవిడ అంత సేవ చేసింది. అందుకే ఆవిడ అమ్మ అయ్యింది. हम सभी इस पाठ को जरूर पढ़ना चाहिए, सुनना चाहिए, क्योंकि एक अच्छा सा पाठ है. 2 शांत स्वरूपों को पाठ है. पढ़ता हूँ, आप भी सुनिए. శాంతికి రాహమే, శాంతి యొక్క దారిలో, లేదా శాంతి మార్గంలో. ఇప్పుడు మనం ఉపవాచక్ చదువుతాం. యది హమార పాస్, ఒకవేళ మన దగ్గర, దునియా కా సారా వైభవ్, ప్రపంచంలో ఉన్న మొత్తం వైభవం అంతా, ఔర్ సుఖ్ సాధన్ ఉపలబ్ధ హై, సుఖంగా ఉండడానికి అన్ని వస్తువులు ఉంటే, ఉపలబ్ధ అంటే ఏంటి? అవైలబిలిటీ అంటే మన దగ్గర అవకాశం ఉంటే, అన్నీ ఉంటే. పరంతు శాంతి నహి అయితే వైసే సుఖ్ సాధన్ వ్యర్థ హై, అన్నీ ఉన్నా సరే శాంతి అనేది లేకపోతే వైసే సుఖ్ సాధన్ వ్యర్థ హై, అంతా కూడా ఎన్ని ఉన్నా అన్నీ కూడా వ్యర్థము అనేసి. అంతే కదా, మన దగ్గర పెద్ద పెద్ద బంగారం ఉండొచ్చు, ఏసీలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు,
ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఆ జీవితం వ్యర్థం. संसार में मानव द्वारा ప్రపంచంలో మానవుడి ద్వారా జితనే भी कार्य किए जा रहे हैं ఎన్ని పనులైతే చేయడం ఎన్ని పనులైతే మనిషితో చేయబడుతున్నాయో సబ్కా ఏక్ హీ ఉద్దేశ్య హై శాంతి. అన్నిటికీ కూడా ఒకటే ఉద్దేశం ఏంటంటే శాంతి. ప్రపంచంలో మనిషి ద్వారా ఏ పని అయితే చేయడం జరుగుతుందో అన్నిటి ఉద్దేశం ఒకటే శాంతి. శాంతంగా ఉండడానికే దేవుడు మంచి అయితే అనేక మంచి పని చేస్తాడు. అయితే దురదృష్టం కొద్దీ తప్పుడు లేయడమో స్వార్థం ఉండడం వల్ల కొంత తప్పుడు పనులు చేయడం వల్ల అశాంతి పెరుగుతుంది సమాజంలో. सबसे पहले అన్నిటికంటే ముందు सबसे पहले तो हमें यह जान लेना चाहिए कि శాంతి క్యా హై. అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శాంతి అంటే ఏంటి. శాంతి కా కేవల్ యహ అర్థ్ నహీ కి ముఖ్ సే చుప్ రహే. శాంతి అంటే కేవలం ఏదో ఒక అర్థం కాదు, అంటే మొహం అంటే సైలెంట్గా ఉండడం. ముఖ్ సే చుప్ రహే అంటే సైలెంట్గా ఉండడం అన్నమాట. సైలెంట్గా ఉండడం శాంతికి అర్థం కాదు. అపితు मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही వాస్తవిక శాంతి హే. శాంతంగా ఉండండి అంటే నోరు మూసుకొని సైలెంట్గా ఉండడం కాదు. దాని అర్థం ఏంటంటే మనసుని నియంత్రించుకొని తప్పుడు అడుగులు వేయకుండా తప్పుడు దారిలో వెళ్లకుండా ఉండడానికి చేసే సాధనమే నిజమైన శాంతి, వాస్తవిక శాంతి అంటున్నమాట. इसलिए ఇందువలన జహా శాంతి హై వహా సుఖ్ హై. ఇందువల్ల శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడే సుఖం ఉంటుంది. జహా సుఖ్ హై వహి స్వర్గ హై. ఎక్కడైతే సుఖం ఉంటుందో అక్కడే స్వర్గం ఉంటుంది. జహా స్వర్గ హై వహి దునియా కా శ్రేష్ఠ స్థాన్ హై. ఎక్కడైతే స్వర్గం అయితే ఉందో అదే ప్రపంచానికి శ్రేష్టమైన క్షేత్రం లేదా శ్రేష్టమైన స్థానం అన్నమాట. ఒకప్పుడు జపాన్ బాగా విరవిపోయింది బాంబులు ఉన్నాయని చెప్పేసి. ఆ విరవీయడం వల్ల ఏమైందంటే అమెరికా మీద దాడి చేసింది. అమెరికా మళ్ళీ హిరోషిమా నాగసాకిని జపాన్ పట్టణంలో దాడి చేస్తే దాదాపు కొన్నేళ్ళు జపాన్ నాశనం అయిపోయింది. తర్వాత తేరుకొని జపాన్ తను చేసిన తప్పు తెలుసుకొని ఇంకెప్పుడు కూడా అశాంతి మార్గంలోకి వెళ్ళకుండా ఒక శాంతియుత మార్గంలో అందరితో స్నేహపూర్తంగా వెలుగుతూ బాగా ఇప్పుడు డెవలప్ అయింది జపాన్. అది శాంతంగా ఉంటే జరిగే బెనిఫిట్ అది. युद्ध दुख लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है శాంతి. యుద్ధాలు కానీ దుఃఖం కానీ లాలచ్ అంటే ఒక రకంగా దురాశ అన్నమాట. దురాశ కానీ ఇలాగ రకరకాల పీడల నుంచి దూరం చేయాలంటే ఏకమాత్ర సాధన శాంతి. ఒకటే మార్గం శాంతి. శాంతి అనేది ఉంటే అన్నింటిని దూరం చేయొచ్చు. ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై. డబ్బు ఉంటే అనేక భౌతికమైన సంపదలు అంటే భవనాలు కట్టుకోవచ్చు, కోటలు కట్టుకోవచ్చు, వస్తువులు కొనవచ్చు, కారు కొనవచ్చు, ఏటన్నీ చేసుకోవచ్చు. కానీ శాంతి నహి. కానీ శాంతి అనేది ఉండదు. ఎన్నుకున్నా మనశ్శాంతి మనకు ఉండదు. यही कारण है दुनिया भर के कई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं. ఇందువల్లనే यही कारण है ఈ కారణం చేతనే దునియా భర్ ప్రపంచవ్యాప్తంగా కై ధనీ దేశ్ అనేక డబ్బున్న దేశాలు శాంతికి बनाए रखने के लिए శాంతిని నెలకొల్పడం కోసం యుద్ధకే లియే తత్పర్ హో రహే హై. యుద్ధం కోసం రెడీ అవుతున్నాయి. తత్పర్ అంటే ఏంటి అంటే రెడీ అవ్వడం అన్నమాట. హో రహే హై రెడీ అవుతున్నాయి. అమెరికా చూడండి, పెద్ద డబ్బున్న దేశం. దాని పని అంతే అంతసేపు ఏ రెండు దేశాల మీద గొడవలు పెట్టడం, ఆ రెండు దేశాలకి అమెరికా యొక్క ఆయుధాలు అమ్మడం,
ఏమనంటే శాంతి కోసం నేను చేస్తానని చెప్తుంది. అంత ఉత్తుదే. కేవలం అమెరికా ఆయుధాలు అమ్ముకుంటే బాగుపడుతుంది. దాని వ్యాపారమే అది, ఆయుధాలు అమ్ముకోవడం. ఆయుధాలు ఎప్పుడు అమ్ముకుంటారో, యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరగాలంటే ఏ రెండు దేశాల మధ్య గొడవలు పట్టాలి. ఇది అమెరికా యొక్క ఉద్దేశం అన్నమాట. ప్రపంచం మొత్తం అమెరికా చిచ్చులో పడి యుద్ధాలు చేసుకుంటూ చేస్తుంటారు అన్నమాట. युद्ध से कभी శాంతి స్థాపిత్ నహీ హో సక్తి. యుద్ధంతో ఎప్పుడు కూడా శాంతిని స్థాపించలేము. బల్కి सभी देशों के बीच चर्चा एवं सहयोग के द्वारा शांति की स्थापना की जा सकती है. కేవలం దేశాల మధ్య చర్చలు జరగడం ద్వారా మాత్రమే శాంతిని నెలకొల్పడం జరుగుతుంది. ఉసి ఉద్దేశ్య ఆ ఉద్దేశంతోనే 24 अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना हुई. ఈ ఉద్దేశం వల్లనే 24 అక్టోబర్ 1945 24 అక్టోబర్ 1945లో సంయుక్త రాష్ట్ర సంఘ్ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన జరిగింది. इसका मूल उद्देश्य है, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వ के सभी देशों के बीच ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య శాంతికి స్థాపన కారణ శాంతిని స్థాపించడం. इतना ही नहीं, ఇది మాత్రమే ఇంతే కాదు, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष నోబెల్ పురస్కార్ भी दिया जाता है. కేవలం ఇవి మాత్రమే కాదు, శాంతి స్థాపనలో క్షేత్రస్థాయిలో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకు కూడా నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. शांति की स्थापना में अपना जीवन समर्पित करने वाले कई महान हस्तियां हैं. శాంతి స్థాపించడంలో తమ యొక్క జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళలో చాలామంది మహానుభావులు ఉన్నారు. यहाँ उनमें से दो महान लोगों के महान कार्यों के बारे में दिया जा रहा है, जिन्होंने अपना सारा जीवन अहिंसा, शांति, सेवा और भाईचारे की स्थापना में लगा दिया है. లో ఇద్దరు మహనీయుల గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం ఈ పాఠంలో. వాళ్ళు సారా జీవన్ అంటే మొత్తం తమ యొక్క జీవితంలో అహింస, శాంతి, సేవ మరియు భాయిచార అంటే సోదరభావంతో శాంతి స్థాపనలో వారి యొక్క పాత్రను పోషించారన్నమాట. ఎవరు ఆ ఇద్దరు ముఖ్యులు చెప్పుకున్నాం కదా. ఒకరు నెల్సన్ మండేలా, మరొకరు అమ్మ మదర్ తెరీసా. ఇప్పుడు अब हम నెల్సన్ మండేలా के बारे में जानेंगे. ఇప్పుడు మనము నెల్సన్ మండేలా గురించి తెలుసుకుందాం. मंडेला के नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम नेल्सन रोलीहला मंडेला था. उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ. 18 జూలై 1918లో ఆయన యొక్క జన్మ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఆయన పూర్తి పేరేంటి? రోలీహలా మండేలా అంట. वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति है. అంటే ఏంటంటే ఆయన దక్షిణాఫ్రికాకి మొట్టమొదటి అశ్వేత అంటే తెల్ల జాతీయేతర అని. తెల్ల జాతీయేతర అంటే నల్ల జాతి వాడని అర్థం అన్నమాట. మొదటి నల్ల జాతి राष्ट्रपति अన్నమాట. राष्ट्रपति बनने से पूर्व से दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके शास्त्रस्थ गुट उमखोतोवे सिजवे के अध्यक्ष रहे. ఈయన రాష్ట్రపతి అవ్వకముందు, రాష్ట్రపతి బన్నేసే పూర్వ అంటే రాష్ట్రపతి రాకుండా ముందు ఆయన దక్షిణాఫ్రికాలోనే సదియం సే చల్ రహే అంటే
కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్న ఈ వర్ణవివక్ష, అలాగే వర్ణవివక్ష అంటే ఇదే జాతి వివక్ష అన్నమాట. రంగు తెల్ల జాతి నల్ల జాతి అని చెప్పి వివక్షతో చూసేవారు జనాల్ని. సో దానికి వ్యతిరేకంగా ఆయన ఉమ్ఖోతోవే సిజ్వే అనే సంస్థ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా ఉండేవాడు. అలాగే ఆఫ్రికాకి నేషనల్ కాంగ్రెస్లో కూడా ఆయన సదస్సుగా ఉండేవాడు. ఇంకా रंगभेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप के कारागार में बिताया. ఆయన ఈ యొక్క రంగు వివక్షకి, శ్వేతజాతి నల్లజాతి అనే వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ కారణం చేత అతను 27 సంవత్సరాలు రాబిన్ ద్వీప్ అనే ద్వీపంలో కారాగారంలో ఉన్నమాట. 27 సంవత్సరాలు జైలు ఉన్నారు అతను. उन्हें कोयला खनिक का काम करना पड़ा था. కోయిలా ఖనిక్ అంటే ఏంటంటే బొగ్గు గని అన్నమాట. బొగ్గు గనిలోనే పని చేయించారు. ఎవరి చేత? మండేల చేత. सन 1990 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. అంటే 1990లో 1990లో ఏదైతే అక్కడ ఉన్న శ్వేత సర్కార్ అంటే తెల్లజాతి ప్రభుత్వంతో హుయే ఏక్ సమఝౌతే వాళ్ళతో అయిన ఒక సంధిలో, సమఝౌతా అంటే సంధి మాట, బాద్ ఉన్హోనే తర్వాత అతను దక్షిణాఫ్రికా యొక్క దక్షిణాఫ్రికాకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు, ఒక కొత్త నిర్మాణం చేపట్టాడనమాట. ఎలాగైతే అంబేద్కర్ గారు భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగాన్ని ఇచ్చి ఎలాగైతే ప్రజల్లో మార్పు తీసుకోవడానికి వచ్చారో అలాగా నెల్సన్ మండేలా కూడా దక్షిణాఫ్రికాకి రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన ఒక కొత్త దక్షిణాఫ్రికాని, అంటే ఏంటి కొత్త దక్షిణాఫ్రికా అంటే అప్పుడు దాకా వర్ణ వివక్షత ఉండేది, తెల్లవారు నల్లవారు అని చెప్పేసి. సో దాన్ని దూరం చేస్తూ ఆయన నూతనమైన దక్షిణాఫ్రికా నిర్మించాడు. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन गए. ఆయన కేవలం దక్షిణాఫ్రికాలోనే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈ వర్ణ వివక్షకి వ్యతిరేకంగా వాడిలో ముఖ్యుడిగా నిలిచిపోయాడనమాట. संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఉందో, అది ఏం చేసిందంటే నెల్సన్ మండేలా యొక్క జన్మదినాన్ని నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దినోత్సవంగా నిర్ణయించిందన్నమాట. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं. దక్షిణాఫ్రికా ప్రజలు నెల్సన్ మండేలా గారిని తమ యొక్క జాతిపితగా వాళ్ళు భావిస్తారు. మన జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీ. అలాగే దక్షిణాఫ్రికా జాతిపిత ఎవరు అంటే నెల్సన్ మండేలా అన్నమాట. उन्हें लोकतंत्र के प्रथम संस्थापक और उद्धारकर्ता के रूप में देखा जाता था. అలాగే వాళ్ళు మొట్టమొదటి లోకతంత్ర అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థాపనలో మరియు దాన్ని నిర్మించడం వారిలో ముఖ్యులుగా చూస్తుంటారన్నమాట. दक्षिण अफ्रीका में प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है. దక్షిణాఫ్రికాలో వాళ్ళందరూ కూడా ఆయన్ని మదీబా అని పిలుస్తుంటారు అన్నమాట. यह शब्द बुजुर्गों
के लिए सम्मान సూచక్ హై. ఈ పదం ఏంటంటే అర్థం మదీబా అంటే పెద్దవాళ్ళకి ఇస్తారన్నమాట. ఎవరైతే దేశం కోసం పోరాడి ఉన్నారో పెద్దలు వాళ్ళకి మదీబా అంటారన్నమాట. మదీబా అంటే అదేంటి బుజుర్గో అంటే కొంచెం వృద్ధులు మాట. నిజాన్ని చెప్పండి వృద్ధులు, కానీ ఇక సందర్భం ఏంటంటే పెద్దలని. ఆయనకి ఇప్పటివరకు 250కి మించేసి రాష్ట్రీయ అంటే దేశీయ మరియు అంతర్రాష్ట్రీయ పురస్కారాలు ఆయనకి లభించాయన్నమాట. सन 1993 में नोबेल शांति पुरस्कार, भारत रत्न पुरस्कार और सन 2008 में गांधी शांति पुरस्कार प्राप्त हुए हैं. ఆయనకి 1993లో నోబెల్ శాంతి పురస్కారం మరియు భారత ప్రభుత్వం అంటే మన దేశం నుంచి భారత రత్న పురస్కారము, అలాగే 2008లో గాంధీ శాంతి పురస్కారం ఆయనకి లభించాయి. ఇంకా స్వర్గవాస్ 23 నవంబర్ 2013 को हुआ. ఆయన యొక్క మరణం అన్నమాట ఎప్పుడు జరిగిందంటే 23 నవంబరు 2013లో జరిగింది. ऐसे महान सांददूत के निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि समर्पित की. ఇటువంటి సాందదూత యొక్క చనిపోవడాన్ని ఆయన యొక్క మృత్యుని పట్ల ప్రపంచం మొత్తం కూడా శ్రద్ధాంజలి ఘటించింది అన్నమాట. इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है. ఆయన పట్ల సంఘర్షణగా వచ్చి ఆయన చేసిన ఉద్యమం స్ఫూర్తి మొత్తం మొత్తానికి కూడా శాంతి మార్గంలో తీసుకెళ్ళడానికి ఒక సూచికగా మారింది అన్నమాట. अब तक हम श्री नेल्सन मंडेला के बारे में पढ़े थे. अब हम मदर तेरेसा जी के बारे में पढ़ेंगे. मदर तेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है. మదర్ తెరెసా ఒక పేరు. ఎటువంటి పేరు అంటే శాంతికి, కరుణకి, ప్రేమకి పర్యావరూపంగా ఆవిడ్ని మనము చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ऐसी महान माता का पूरा नाम आग्नेस गोंग्सो बोचिशु थेरेसा था. ఆవిడ ఒక పేరు అన్నమాట, పూర్తి పేరు. उनका जन्म 26 अगस्त 1910 में हुआ था. 26 ఆగస్టులో 1910లో ఆవిడ యొక్క పుట్టుక జరిగింది. అంటే అప్పుడు పుట్టారు ఆవిడ. ఆరు స్వర్గవాస్ ఆవిడ యొక్క మరణం 5 सितंबर 1997 में हुआ था. ఆయన యొక్క మరణం ఆవిడ యొక్క మరణం ఎప్పుడు జరిగింది? మదర్ తెరెసా యొక్క మరణం సెప్టెంబర్ 5, 1997లో జరిగిందన్నమాట. वैसे तो वे యుగోస్లేవియా మూల్ की थी. ఆవిడ యుగోస్లేవియాకి చెందిన ఆమె మాట. आगे चलकर सेवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार कर ली. ఆవిడ యొక్క యుగోస్లేవియాలో పుట్టినా సరే సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆవిడ భారతదేశానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆవిడ భారతదేశం యొక్క పౌరసత్వాన్ని స్వీకరించారు. प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया. ప్రారంభంలో ఆవిడ అధ్యాపకురాలుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అధ్యాపకురాలుగా టీచర్గా ఆమె జీవితాన్ని ప్రారంభించారు. కింటూ కానీ ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా. కానీ ఆవిడ కళ వేరేగా ఉండేది. వే అనాథోं, गरीबों और रोगियों की सेवा करना चाहती थी. ఆమె ఎప్పుడు కూడా అనాథలకి, పేదవాళ్ళకి, అలాగే రోగస్తులకి, ఎవరైతే రోగాలు ఉండి కుటుంబం పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళ పట్ల సేవ చేయాలని అనుకుంటూ ఉండేవారు. इसलिए उन्होंने అందువల్ల ఆమె सन
1950 में कोलकाता में మిషనరీస్ ఆఫ్ చారిటీకి స్థాపనకి అందువల్లనే ఆవిడ 1950లో 1950లో కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే సంస్థను స్థాపించింది. उनके द्वारा స్థాపిత సంస్థ को ही నిర్మల్ హృదయ్ कहते हैं. అలాగే ఆవిడ ద్వారా స్థాపించిన సంస్థనే నిర్మల్ హృదయ్ అని కూడా పిలుస్తారన్నమాట. మనం చూస్తుంటాం చాలా ఏరియాలోనే నిర్మలా కాన్వెంట్ అని ఉంటుంది, కనబడుతుంటుంది. నిర్మలా సదన్, నిర్మలా కాన్వెంట్ అని, నిర్మలా ఆశ్రమం అని చెప్పేసి క్రిస్టియన్ చారిటీస్ ఉంటాయి. నన్స్ అంటే క్రిస్టియన్ సన్యాసినులు దాన్ని నడుపుతూ ఉంటారన్నమాట. అది ఈవిడ పెట్టినవే. उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दी. ఆమె తన జీవితం మొత్తాన్ని, సారా జీవన్ అంటే మొత్తం జీవితాన్ని, గరీబు అనాథ్ అంటే గరీబ్ అంటే తెలుసు కదా పేదవాళ్ళు, గరీబు అనాథ్ ఔరు బీమార్ లోగోంకి సేవ మే, బీమార్ అంటే జ్వరం అంటే జ్వరం కానీ జబ్బు కానీ అంటారు కదా, రోగం ఏదో ఒకటి ఉన్నవాళ్ళమాట. లోగోంకి సేవ మే లగా దియా, వాళ్ళకి సేవ చేసుకోవడమే తన జీవితం మొత్తాన్ని అర్పితం చేసింది. పేదవాళ్ళకి, అనాథలకి, రోగంతో ఉన్న వాళ్ళందరికీ కూడా, వివిధ రోగస్తులందరికీ కూడా సేవ చేసుకోవడం జీవితం మొత్తం గడిపేసింది. सन 1970 में उन्होंने नोबेल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया. ఆవిడ 1979లో నోబెల్ పురస్కారం, నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే 1980లో భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారన్నమాట. उन्होंने कथनी से कही करने को अधिक महत्व दिया. ఆవిడ చెప్పే కంటే చేసి చూపించడానికి ఎక్కువగా తన యొక్క ప్రయారిటీని ఇచ్చిందన్నమాట. కథని అంటే మాటలు చెప్పడం. చాలామంది చెప్తే తప్ప చేసేదానికి వెనకబడతారు, కానీ తను మాత్రం చెప్పేదానికంటే చేసేదానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారన్నమాట. इसलिए అందువల్ల वे हमेशा कहा करती थी, ఆవిడెప్పుడు కూడా చెప్తూ ఉండేవారు, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं. ఆవిడెప్పుడు కూడా అంటుండేవారు ఏంటంటే, ప్రార్థన చేసే పెదవుల కంట, హోటో అంటే ఏంటి లిప్స్, పెదవులు, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं ऊंचे हैं. ప్రార్థన చేసే పెదవుల కంట సేవ చేసే చేతులు చాలా మిన్న అని చెప్పేసి. मातृमूर्ति करुणामयी मदर थेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है. మాతృమూర్తి కరుణామయి అయినటువంటి మదర్ తెరేసా అమ్మగారు తన జీవితంలో కూడా నిరూపించుకున్నారు ఏంటంటే, మానవ సేవ మాధవ సేవ అని, మనిషికి సహాయం చేయడమే దేవుడికి సహాయం చేయడం అని చెప్పేసి అన్నమాట, సేవ చేసుకోవడం. परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. ఇతరులకి సేవ చేయడంలోనే నిజమైన జీవితం ఏంటో మనకి తెలుస్తుంది. నిజమైన జీవితం యొక్క మనం ఎందుకు పుట్టామో, భగవంతుడు మనం ఎందుకు పుట్టించాడో ఈ భూమి మీద, అది సార్థకత అవుతుందన్నమాట. आज वे हमारे बीच नहीं रही. ఇవాళ తను మన మధ్య లేరు. కానీ ఉనికి మహాన్ విచార్, ఆవిడ ఒక గొప్ప నిర్ణయాలు, ఆవిడ చెప్పే సూక్తులు కానీ, ఆచరించే పద్ధతులు కానీ, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. ఆవిడ యొక్క తత్వ విచారం కానీ, ఆవిడ యొక్క ఫిలాసఫీ కానీ, ఆవిడ చేసే పనులు కానీ, ఉత్కృష్ట కార్యం అంటే ఆవిడ చేసే మంచి గొప్ప పనులు కానీ, ఆవిడ శ్రేష్ఠ పరోపకారి, అలాగే ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న మంచి గుణం కానీ, ఇవన్నీ కూడా ఒక దివ్య జ్యోతిలాగా మనకి ఇవాళ నిజమైన జీవితంలో మనకి గడపడానికి రాహ్ దిఖాతే హై అంటే ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది, ఒక దారిని చూపిస్తున్నది. ఇది అమ్మ మదర్ తెరేసా గురించి, అలాగే మరియు మరో శాంతిదూత నెల్సన్ మండేలా గురించి
ఇచ్చిన పాఠము. मेरे प्यारे दोस्तों, आज का पाठ शांति की राह में आपको कैसा लगा ज़रूर कमेंट बॉक्स में कमेंट डालिए और आपके दोस्तों के साथ ज़रूर शेयर कीजिए. और जो लोग सब्सक्राइब नहीं किया वो भी सब्सक्राइब कीजिए. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ లెసన్స్ని మీరు చదవండి. అలాగే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్